నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అభివృద్ధి సాధ్యమయ్యేది మనతోనే. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఎమోషనల్ వాయిస్. ప్రతీకార రాజకీయాలు వద్దు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హితవచనాలు. అమరావతి నిర్మాణానికి సన్నాహాలు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ల వాయిస్. పెదకోనేరు పరిసరాలు ప్రమాద భరితం. నేటి కామన్ సెన్స్. మీకు తెలుసా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? సమాధానం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అమరావతి రాజధాని గ్రామాల్లో పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పర్యటించారు. మంగళవారం ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక్క లిటికేషన్ లేకుండా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీగా చేయాలని డిజైన్లు చేయించి టెండర్లు కూడా 41,000 కోట్లకి ఇచ్చి వర్క్ టేకప్ చేశారు. అయితే గవర్నమెంట్ పోవటం, ఆ వచ్చిన ప్రభుత్వం మూడు మొక్కలు ఆటాడుతూ మొత్తం నాశనం చేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు ఏరియా అంతా విజిట్ చేశారు. విజిట్ చేసి మంత్రిగా నాకు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుని వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని. దాని మీద యాక్చువల్గా ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా 17 అంగన్వాడీ సెంటర్లు, తర్వాత హెల్త్ సెంటర్స్ ఒక 16, పిహెచ్సిస్, స్కూల్స్ ఒక 14, తర్వాత మల్టీఫంక్షనల్ క్యాంపస్ ఒకటి, మొత్తం 48 టేకప్ చేశారు. అందులో వర్క్ తీసుకుంటే 17 అంగన్వాడీ సెంటర్లు 80% వర్క్ అయింది, 16 హెల్త్ సెంటర్స్ ఒక 70% అయింది, 14 స్కూల్స్ ఒక 60% అయింది, అదేవిధంగా ఈ శ్మశానం అనేది ఒక 50% అయింది. అయితే మిగిలిన వర్క్కి నిన్న అధికారులని, కాంట్రాక్టులు అందరినీ పిలిచి సిఆర్డీఏ కమిషనర్ గారు నేను రివ్యూ చేశాము. రివ్యూ చేసి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ అయ్యేటట్టుగా నిన్న చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు అంటే డబ్బుల సమస్య, బిల్స్ రాలా, వాళ్ళు పని చేయాలా, ఆపేశారు. ఆ బిల్స్ ఇచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేశాం. ఈ శనివారం లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. వాళ్ళందరికీ ఒకటే చెప్పి అడిగాను, ఎన్ని రోజుల్లో చేయగలరంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్కులు 15 రోజులని 20 రోజులని చెప్పారు. నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఆగస్టు నెలాఖరాకి ఇవన్నీ కంప్లీట్ చేయండి. సీఎం గారి దగ్గర ఇనాగ్రేషన్ చేయిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష పర్యవేక్షణ మొట్టమొదటిసారి చేసిన వెంటనే ఏమేం పనులు చేయాలో మంత్రి గారికి, సిఆర్డీఏ కమిషనర్ గారికి నిర్దేశించడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు, సిఆర్డీ కమిషనరు, నేను కలిసి ముఖ్యంగా వెంకటపాలెంలోని అంగన్వాడీ సెంటరు, హెల్త్ సెంటరు, అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూలు, అదేవిధంగా మందడంలోని అంగన్వాడీ సెంటర్, వీటన్నిటిని సందర్శించడం జరిగింది. ఈ వర్కులన్నింటినీ కలిసి ఒకసారి సమీక్షించి కాంట్రాక్టర్లని, అధికారులని పిలిచి ఒక్క నెలలోపుగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి కావాలని, ప్రతి నెల ఇక నుంచి ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మంత్రి నారాయణ గారు తెలియజేయడం జరిగింది. శరవేగంగా రాజధాని అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా నేను ప్రస్తావించడం జరిగింది. అవి ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి, పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు సమస్యలు ఉన్నాయి, అసైన్డ్ రైతులకి కూడా సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో అవసరమైన చోట ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరుగుతుందని తెలియజేస్తూ,
ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి. ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున త్వరగా ప్రారంభం అవడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించడంపై తుళ్లూరు మండల బీజేపీ నాయకులు ఉద్దండ్రాయనపాలెం శంకుస్థాపన ప్రదేశంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. ఈ మండలంలో మా మండల అధ్యక్షుడు భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. మంగళవారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించడంపై అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ యొక్క 15,000 కోట్ల రూపాయల నిధులతో ఈ మొదటి సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి రాజధానిలో అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పనకి, అదేవిధంగా ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగులని, భవనాలన్నిటినీ పూర్తి చేయడానికి అవసరమైనటువంటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా విద్యుత్ శక్తి, మంచినీరు సదుపాయాన్ని కల్పించడానికి ఈ యొక్క నిధులు దోహదపడతాయి. వీటితో పాటుగా మిగతా నిధులను కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిధులు కేటాయించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, దీని ద్వారా అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ నిధులు కేటాయింపుల ద్వారా మరొకసారి అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా, మా ఆంధ్రులకి గర్వించదగినటువంటి రాజధానిగా తీర్చిదిద్దుకోవడానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని చెప్పడంలో ఇదొక తార్కాణం. దానికి తరపున అందువలన ఈరోజు మేము అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వర గారికి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, కేంద్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈనాటి మంచి మాట. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు, చెడును ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది. అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి. మంగళగిరి పట్టణ నడిబొడ్డున ఉన్న పెదకోనేరు చుట్టూ ఉన్న రోడ్లు ప్రమాదభరితంగా తయారయ్యాయి. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. మంగళగిరి పట్టణంలో ఉన్న పెదకోనేరు అందరికీ సుపరిచితమే. గతంలో కోనేరు శిథిలావస్థకు చేరుతుందన్న భావనతో ఆనాటి ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో మరమ్మతులు, పునఃనిర్మాణ పనులు ఆరంభమై కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ మరమ్మత్తు పనులు నిలిచిపోయాయి. కోనేరు అడుగు భాగం కూడా దర్శనమియ్యడంతో ఆ తర్వాతి నిర్మాణ పనులపై ఆలోచనల్లో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా లోకేష్ ఘన విజయం సాధించి మంత్రిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో 2వ దశ పనులు జరగాల్సి ఉంది. ఇక మంత్రి లోకేష్ వైఖరి పెదకోనేరు విషయంలో ఎలా ఉండనున్నదో వేచి చూడాలి. ఇదిలా ఉండగా అసలు విషయానికొద్దాం. కోనేటి మరమ్మతుల సందర్భంగా కోనేటికి పడమర వైపు రోడ్డుకు అడ్డంగా కర్రలు కట్టి బోర్డు రాసి రాకపోకలు నిషేధించారు. ఇది బాగానే ఉంది. ఇక తూర్పు వైపు రోడ్డును ఎటువంటి ఆంక్షలు, హెచ్చరిక బోర్డులు లేకుండా వదిలేశారు. మసీదు రోడ్డు నుండి పెదకోనేరు వైపు వచ్చే రోడ్డు వద్ద కూడా హెచ్చరిక బోర్డు లేదు. ఇటు ఉత్తర వైపు నుండి దక్షిణం వైపుకు వెళ్లే కోనేటి తూర్పు భాగం రోడ్డుకు ఆంక్షలు గాని, హెచ్చరిక బోర్డులు కానీ లేవు. నిన్నటిదాకా పునఃనిర్మాణ పనులు చూసిన మంగళగిరి వాసుల వరకు అవగాహన ఉంటుంది. కానీ కొత్తగా ఈ వైపు వచ్చేవారు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సంబంధిత మున్సిపల్ మరియు దేవస్థాన అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల
మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు కళ్లం రాజశేఖరరెడ్డి, అన్యం కుసుమ, మేకా శ్రీధర్ రెడ్డి, జొన్నాదుల బాలకృష్ణ, డి సాంబిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. మరుగున పడిపోయింది. లేకపోతే కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కూడా నిధులు కేటాయించేది, వారు అడగకపోవటం, నిధులు కేటాయించకపోవటం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్ల కోసం మొన్న ఢిల్లీ వెళ్ళి అడిగిందే తడుగా వీళ్ళు కేటాయించడం జరిగింది. ఇది ఒక రకంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి పునాదిగా భావించవచ్చు. ఇదే విధంగా మున్ముందు కూడా అందిస్తామని చెప్పి అమరావతి రాజధాని నిధులు అవసరమైతే అని కేంద్ర ప్రభుత్వం తెలియజేయటం, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమరావతి సర్వేగంగా అభివృద్ధి చెందితేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక రాజధాని ఉంటే దాని నుంచి వచ్చే అభివృద్ధి ఫలాలు, దాని నుంచి వచ్చే రెవెన్యూ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ అంశాన్ని గుర్తించక గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆయనకంటే పాలన చేయటం చేత కాదు కాబట్టి బటన్ ఒకటే పాలన అనుకొని ఆయన మామూలుగా ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలు చీకొట్టించుకున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మన రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని డెవలప్మెంట్ చేసేందుకు కేంద్రం నుంచి మనకు వస్తున్న నిధుల గురించి కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి గత 10 సంవత్సరాల నుంచి అంటే 2014 నుంచి 19 వరకు మన రాజధాని ఎంతో డెవలప్ అయింది. కానీ 2019 నుంచి 2024 వరకు అది ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండి రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల్లో మట్టిని, రోడ్డుల్ని, ఐరన్, అనేక రకాల విధానమైన సంపదను కూడా వైకాపా వాళ్ళు దాచుకున్నారు. మరి రాష్ట్ర భవిష్యత్తు లేకుండా నాశనం చేయాలనే ప్రయత్నాలు ఎన్నో చేశారు. మరి వాటన్నిటిని ఎదుర్కొని మూకుమ్మడిగా 3 పార్టీలు కూడా కలిసి ఇవాళ కూటమిగా ఏర్పడి మరి అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ కూడా గెలిపించారంటే ఆత్మవిశ్వాసంతో మా ప్రతి ఒక్కళ్ళు చేసిన అంటే సంకల్ప బలం అనేది చాలా ఇంపార్టెంట్. నమస్కారం అండి, నా పేరు మేకా శ్రీధర్ రెడ్డి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ కింద 15,000 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగిందండి. ధన్యవాదాలండి వారికి. అమరావతి రైతులకు ఇప్పటికైనా న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాను. 15,000 కోట్లతో మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి అమరావతిని అతి త్వరగా అభివృద్ధి చేసి రైతులందరికీ న్యాయం చేస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉందండి. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లాగే ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి అమరావతిని ఆదుకోవాలని చెప్పి వీలైనంత త్వరగా ఒక మహానగరం ఏర్పడి మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని వస్తేనే అన్ని విధాలా మనకి బాగుంటుందని చెప్పి, ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేని రాష్ట్రం కింద మరి చిత్రీకరించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన మహత్తరమైన కార్యం అమరావతి పునర్నిర్మాణం. ఈ పునర్నిర్మాణానికి 15,000 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే కాకుండా మిగతా కూడా అభివృద్ధిలో కావాల్సి వస్తే మిగతా ఫండ్స్ కూడా ఇస్తామని చెప్పేసి మరి మోడీ గారు మాటిచ్చారు. అలాగే అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే పోలవరంలో కూడా మొన్న 2 రోజుల క్రితం మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని కూడా సందర్శించడం జరిగింది. పోలవరాన్ని కూడా డెవలప్మెంట్ చేసి పోలవరం ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ 2 కార్యక్రమాలు కూడా అతి పెద్ద ప్రాజెక్టులు. ఈ 2 కూడా పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావును తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 2020-23 విద్యార్థులు కలిసి తమకు జరిగిన అన్యాయంపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. వాళ్ళంతా కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి, అలాగే మన హాంబుల్ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారిని కలవడానికి నా దగ్గరికి వచ్చారు. నేను తప్పనిసరిగా దీని గురించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అలాగే మంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళ భవిష్యత్తుని నిలబెడటానికి మా సాయశక్తులు మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున 5 సంవత్సరాలు ఒక పీడకల అనమాట వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. విద్యార్థులను కూడా వదిలిపెట్టాలి. ఆఖరికి
విద్యార్థులు వీళ్ళు ఇక్కడ చూస్తుంటే ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ కోర్సులు చదివి అయిన సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలంతా ఆడపిల్లలంతా కూడా దీన్ని ఒక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక ఇంజనీరింగ్తో పెడితే వీళ్ళంతా జాయిన్ అయిన సందర్భం. వీళ్ళని గత గవర్నమెంట్లో ఈ కోర్సు పెట్టారని చెప్పి ఏది తెలుగుదేశం పార్టీ కనుక పెట్టింది ఆ గవర్నమెంట్లో అని చెప్పి వీళ్ళు తీసేసి వైసీపీ వచ్చిన తర్వాత ఇది అసలు సబ్జెక్ట్ ఇదే లేదు అని చెప్పి వాళ్ళు ఈ యొక్క కోర్సే లేదని చెప్పి తీసేసిన పరిస్థితి. వీళ్ళు 2020 బ్యాచ్ అయితే 2020లో 2021, 22, 23 కంటిన్యూషన్ 4 సంవత్సరాల బ్యాచ్. మరి వీళ్ళంతా ఏమైపోవాలి అని చెప్పి మేము చాలా బాధగా ఉంది. దీన్ని తప్పనిసరిగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అలాగే మా మంత్రి గారు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు వారి దృష్టి కూడా తీసుకెళ్ళి వీరందరికీ మంచి భవిష్యత్తు నిలబడేలాగా మేము కంపల్సరీ నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వస్తుంది అని చెప్పారు జాయిన్ అయ్యేటప్పుడు. తీరా జాయిన్ అయిన తర్వాత 1 year అయిన తర్వాత మీకు ఎలాంటి స్కాలర్షిప్ లేదు, గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మీదంతా ఇన్వాలిడ్ చేసింది కోర్స్ అని చెప్పేసి మా సర్టిఫికేట్స్ ఆపేశారు సార్. టోటల్ 3.5 lakh మీరు పే చేస్తేనే మీ సర్టిఫికేట్స్ ఇస్తాము అని చెప్పారు సార్. మేము జాయిన్ అయిందే మాకు స్కాలర్షిప్ వస్తుంది, ఇలాంటి కోర్స్ ఎక్కడా లేదు ఇండియాలో. యూపీఎస్సీ ప్లస్ సివిల్స్ స్పెషల్గా గర్ల్స్కి ఈ యూనివర్సిటీలోనే ఇలా కోర్స్ పెట్టారని మేము జాయిన్ అయ్యాం సార్. జాయిన్ అయిన తర్వాత లేదు మీకేమీ రాదు, మీరు టోటల్ కట్టాల్సిందే అని చెప్పి మేము అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. వెళ్ళండి స్కాలర్షిప్ ఎందుకు రావట్లేదు అని చెప్పి సచివాలయంకి వెళ్ళండి అని అన్నారు సార్. వెళ్తే అక్కడ వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ లిస్ట్లోనే మీ ఈ కోర్స్ అనేది లేదు, ఎలా జాయిన్ అయ్యారని మమ్మల్ని అడుగుతారు సార్ తిరిగి వాళ్ళు. మా డిమాండ్ ఏమీ లేదు సార్, మాకు సర్టిఫికెట్స్ కావాలి, మాకు ఫీజు రిమెంబర్స్మెంట్ జరిగి మాకు సర్టిఫికెట్స్ కావాలి. అండ్ ఈ కోర్స్ అనేది కంటిన్యూ చేస్తే ఇట్లాగే మాలాగే ఎంతమందో ఆడపిల్లలు వెనకాల పల్లెటూరులో ఇట్లా బాధలు పడుతూ ఉంటారు సార్ చదువుకోలేక, ఐఏఎస్లు అవ్వాలని అలాగని చెప్పి. వాళ్ళకి 5 batches ఉన్నాం సార్. ఎస్ సార్. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో ఇటీవల నూతనంగా నగర కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అలీం బాషాను ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మంగళగిరి తాలూకా యూనిట్ నాయకులు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలోని రోడ్లను మంగళవారం జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరిశీలించారు. రాష్ట్ర మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్న రోడ్లను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మండల గ్రామాల్లోని రోడ్ల విషయాలను అడిగి తెలుసుకుని వాటికి ప్రతిపాదనలు తయారు చేసే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ జి బ్రహ్మయ్య, ఈ ముత్యంబాబు, డిఏ ప్రకాష్ రెడ్డి, విశ్రాంత ప్రాజెక్ట్ అడ్వైజర్స్ నరసింహారావు, ప్రభాకర్ రెడ్డి, ఏఈ రమేష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నక్కా చిరంజీవి, ఇతడి చంటి, దోస్త్ అధ్యక్షులు మికిలినేని గాంధీ, కోఆర్డినేటర్ గద్దెవాసు, 17 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ బ్రహ్మయ్య మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులైన గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు ఈ కాన్స్టిట్యున్సీలో లాంగ్ లాస్టింగ్ క్వాలిటీ రోడ్స్ నిర్మాణం చేయడానికి కావాల్సిన ప్రపోజల్స్ తయారు చేయమని మంత్రి గారు ఆదేశించున్నారు. అందుకని శాచురేషన్ మోడ్లో ఇక ఫ్యూచర్లో ఎక్కడా పెండెన్సీ అనేది లేకుండా ఒక ప్రపోజల్ డిపిఆర్ తయారు చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఈ రోడ్లు మనము శాశ్వతంగా 20 సంవత్సరాలు పక్కాగా నిలబడేటట్టు ఈ రోడ్లు వాటి యొక్క నిర్మాణం న్యూ టెక్నాలజీ, ఆల్టర్నేట్ టెక్నాలజీ వీటిని ఉపయోగించి తయారు చేయాలని చెప్పి మేము భావించి ఈ కార్యక్రమంలో మా ఆల్రెడీ టెక్నికల్ అడ్వైజర్స్గా రిటైర్డ్ ఎస్సీ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రిటైర్డ్ ఎస్సీ నరసింహారావు గారు వీళ్ళున్నారు. వీళ్ళతో పాటు ఈరోజు మనము ఈ దుగ్గిరాల మండలంలో ప్రతి గ్రామంలో శాచురేషన్ మోడ్లో ఇంటర్నల్ రోడ్స్, అదేవిధంగా విలేజ్ టు విలేజ్ రోడ్స్ ఇవి కూడా పర్మనెంట్ నేచర్లో ఈ టెక్నాలజీస్ ఉపయోగించి తయారు చేయాలని చెప్పి ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ కోసం అని వచ్చాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్ జరుగుతుంది. దీంట్లో మన టెక్నికల్ అడ్వైజర్ గారు ఆ మెదరాస్ గురించి మంగళగిరి పట్టణ దక్షిణ శివార్లలో ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద ఉన్న
చేనేత విగ్రహం పరిసర ప్రాంతాలను బాగు చేయాలని చేనేత కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ఓ రిపోర్ట్. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద ఉన్న నేతన్న విగ్రహం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేయాలని చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్కు అలీం బాషాకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతకు ప్రసిద్ధిగాంచిన మంగళగిరి నగరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేతన్న సర్కిల్కు ప్రభుత్వమే పూర్తిగా మెరుగులు దిద్దాలని ఆ వినతిపత్రంలో కోరారు. కమిషనర్కి వినతిపత్రం అందజేసిన వారిలో చేనేత పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు మాచర్ల సుధాకర్, గుత్తికొండ ధనుంజయరావు, సహాయ కార్యదర్శులు రావిల శివ సత్యనారాయణ, పిల్లలమరి బాలకృష్ణ, కమిటీ సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, కోరపాటి కోటేశ్వరరావు, డోగిపర్తి రామారావు, జంజనం సుబ్బారావు, భీమిశెట్టి బాలతోడేరు, కౌతవరపు వెంకటేశ్వరరావు, నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్పై జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు స్పందించారు. ఏదైతే ఆ రోజు పొత్తు పెట్టుకుని బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఆ రోజు ప్రయాణం చేశారో ఆ యొక్క సంక్షేమ ఫలాలు ఈ రోజున మనకి ఈ బడ్జెట్ రూపంలో రాజధానికి దాదాపు 15,000 కోట్ల రూపాయలు, అలాగే ఇండస్ట్రియల్ క్యారిడార్లకి ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి కానీ, అలాగే ప్రకాశం జిల్లాకి వెనకబాటు ఉన్న అన్డెవలప్మెంట్కి కానీ బాగా దోహదపడతాయి. అలాగే ఓరవకల్లు, నంద్యాల, కర్నూలు జిల్లా కానీ, కడప జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్తో ఒక మంచి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. దేనికంటే ఏదైతే ఆ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి కట్టుబడి ఒక ఉద్దండైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున మద్దతు ఇచ్చి ఈ రోజున ఇంత బడ్జెట్ మనకు కేటాయించడానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏదైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ